హ్యాపీ డెత్ డే చైర్మన్. ఇది ముట్టుకున్నారంటే సంపుతా. సాయంత్రానికి మీకు టిఫిన్ ఇదే. ఇదిగో బ్లాంక్ చెక్, నీ ఇష్టం వచ్చినంత రాసుకో. వద్దన్నా. లాభం మాదాపూర్లో సైట్ తీసుకో. వద్దన్నా. మిగులు. ముందు ఎంజాయ్ చేయి. ఏమైంది అలా ఉన్నావు? 5,000 బాక. ఏమైందిరా నీకు? ఏం కావాలి? ఇందు. నాకు అమ్మాయి కావాలన్నా, నాకు అమ్మాయి కావాలి. ఇందుతో నా పెళ్లి చేయండి ప్లీజ్. ఓకే రిలాక్స్. రేయ్, దాని బాబు ఎంత పెద్ద సెక్షన్ ఉన్నాడైనా పర్వాలేదు, ఎత్తుకొచ్చేయండి రా. అరే ఆగండి రా బావా, రేపు నీ విగ్రహం ఓపెనింగ్ ఎట్టాగా ఉంది. 2 ఫంక్షన్లు ఎందుకు ఖర్చు పక్క? తడిలో తడి ఈడి పెళ్లి కూడా రేపు చేసేద్దాం. తమ్ముడు, రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్. రాత్రికి కావ్య, చందు కాలేజ్కి వచ్చాడా? రాలేదే. ఎందుకే? గంట ముందు వస్తావు, వెయిట్ చేస్తావు, అతను రాగానే సైలెంట్ అయిపోతావు. ఈ రోజైనా ఐ లవ్ యూ చెప్తావా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ, కానీ చందు నా బెస్ట్ ఫ్రెండ్, చెప్పాలంటే టెన్షన్గా ఉంది. ఓ పంచే, డైరెక్ట్ గా చెప్పలేకపోతే ఫోన్లో చెప్పేయి. హలో 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 ఇందు, చెప్పు. ఎక్కడున్నావు? నేను ఇక్కడ కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను. నువ్వు? నేను కాలేజ్లో ఉన్నా. సరే ఫోన్ పెట్టి నేను వచ్చేస్తున్నా. ఆహా, నువ్వు అక్కడే ఉండు. నువ్వు నా ఎదురుగా వస్తే నేను చెప్పలేను. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? డబ్బులేనా అప్పు కావాలా? వద్దు. మరి ఏంటి మరి చెప్పు ఇందు. చందు, చెప్పు. ఐ లవ్ యూ చందు. చందు. హలో, నువ్వేం చెప్పా వినపడలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పా. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు. ప్రామిస్ ఇందు, నిజంగా వినపడలేదు. చందు, ఐ లవ్ యూ. చందు, ఏదైనా చెప్పు. హలో హలో. జన సంతోషంతో ఎలా ఎగురుతున్నారో చూడండిరా. అది సంతోషంతో కాదు, లాగి పెట్టి తంతే గాల్లో వేసినట్టుంది. పెద్ద పుడింగిలా వచ్చావు, ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపడానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళు